వెల్కమ్ టు ప్లాన్ యువర్ ట్రేడ్. రెగ్యులర్గా మనం ఇండికేటర్ పర్ఫార్మెన్స్ చెక్ చేసినట్టే ఈరోజు కూడా ఒకసారి క్విక్గా అయితే చూద్దాం. అండ్ ఈరోజు సెషన్ కోసం బేసిక్గా ఎఫ్ఐఎస్ బుల్లిష్ ఉండే, ప్రొపరేటరీస్ బుల్లిష్ ఉండే, క్లయింట్స్ అనే వాళ్ళు మాత్రం బేరీష్ ఉన్నారు. అండ్ మనకు దిస్ వాజ్ ఎస్టర్డేస్ క్లోజింగ్. సో ప్రైస్ ఈ లెవెల్ నుంచి ఇక్కడ నుంచి రివర్సల్ ఫామ్ అవుతే ఒక హై ప్రాబిలిటీ సెటప్గా అయితే కన్సిడర్ చేస్తుండే. అండ్ అట్ ద సేమ్ టైం పైన క్లోజర్ పైకి వెళ్తుంటే ఒక మీడియం ప్రాబిలిటీ సెటప్గా ప్లాన్ చేసుకుని, బట్ ప్రైస్ అయితే హై ప్రాబిలిటీ సెటప్ జోన్ నుంచి రివర్స్ అయ్యింది, బట్ సిగ్నల్ మాత్రం ఇక్కడ వచ్చిందనమాట. అండ్ ఈ సిగ్నల్ తర్వాత ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ జోన్ ఫామ్ చేసి బేసిక్గా ఒక 1:3, 1:4 తీసుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి చెక్ చేద్దాం. అండ్ ఈ సపోర్ట్ ఈ లెవెల్లోనే ఇక్కడ ఒక ప్రైస్ యాక్షన్ ఫేక్ బ్రేక్ డౌన్ లాగా ఉంది కాబట్టి ఇదే సపోర్ట్ జోన్గా తీసుకొని ఒక 1:3 ట్రేడ్ అయితే ప్లాన్ చేస్తున్నాను. అండ్ మనకి హై ప్రాబిలిటీ సెటప్లో ఎప్పుడు కూడా 1:3 తర్వాత ట్రైల్ చేయమని చెప్పి ఎంకరేజ్ చేస్తూ ఉంటాం కాబట్టి సో అది కూడా ఒకసారి చెక్ చేద్దాం. 1:3, 1:4 అండ్ 1:3, 1:4 తర్వాత ఒక బిగ్ సెల్ ఆఫ్ అయితే వచ్చింది. అండ్ మనం ఎప్పుడు కూడా ప్రాఫిట్ టార్గెట్ రీచ్ అవ్వగానే ప్రాఫిట్స్ అయితే బుక్ చేయమని చెప్తా ఉంటాం కదా. సో ఈరోజు కూడా ఒకసారి క్విక్గా చెక్ చేద్దాం. అండ్ ఫస్ట్ 1:3 రీచ్ అయింది, అండ్ తర్వాత ట్రయల్ చేసి ఉంటే 1:4 కూడా రీచ్ అయింది. దాని తర్వాత ఒక బిగ్ సెల్ ఆఫ్ అయితే మీరు చూసి ఉంటారు ప్రైస్ అనేది. సో అండ్ ఈ వీడియో ఫుల్ అనాలిసిస్ నిన్న ఈవినింగ్ ఈ రోజు కోసం చేసి పెట్టుండే యూట్యూబ్లో. సో గో అండ్ వాచ్ ఓవర్ దేర్ ఫర్ ఫుల్ అనాలిసిస్. థ్యాంక్స్ ఆల్.